జూలై 9, 2024న ప్రజా సంఘాలు సిఎంఎస్, పిఓడబ్ల్యూ, ఓహెచ్పిఎస్ ఆధ్వర్యంలో గత నెల 23వ తారీఖు రేపుకు గురైన 3.5 సంవత్సరాల పాప కందుల శ్రీనివాస్ కూతురు కామినేని హాస్పిటల్లో ఉన్నది అని తెలుసుకొని ఆమెను పరామర్శిస్తూ ఆమె బెనిఫిట్స్ గురించి ఏ విధంగా ప్రభుత్వం స్పందించింది అంటూ మాట్లాడడం జరిగింది. చూసానండి. ప్రస్తుతానికి అయితే అమ్మాయి పైకి మంచిగానే ఉంది. కాకపోతే నిన్న మొన్న 3 days కిందట విపరీతమైన జ్వరం ఉండేదిట. జ్వరం అనేది ఇన్ఫెక్షన్తో వచ్చింది అనే దాంతో ఇక్కడ వచ్చి జాయిన్ చేయడం జరిగింది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఇక్కడ జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకా ఇన్నర్ స్కాన్స్ చేస్తామని, ఎంఆర్ఐ చేస్తామని ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళిండ్రు. ఆ అమ్మాయికి ఇంజురీస్ అంటే ఈ జరిగినటువంటి సెక్షువల్ అబ్యూజ్ ఏదైతే ఉందో దానిపైన జరిగినటువంటి సూపర్ఫిషియల్ ఇంజురీస్ అక్కడ ఏరియా హాస్పిటల్లో డయాగ్నోస్ చేశారు. నీలోఫర్లో కూడా చిరిగి ఉంది, చర్మం చిరిగి ఉంది, చాలా చోట్ల గాయాలు ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఆ విషయంలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏమైనా ఇది పోయిన నెల 23వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంటు. ఆ పాప 4 ఏళ్ల వయసు అని వాళ్ళు చెప్తున్నారు, కానీ యాక్చువల్గా డిసెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయిది. అంటే 4 ఏళ్ళు ఇంకా కంప్లీట్ కాలేదు, 3.5 years. చాలా బక్కగా ఒక వీకర్ సెక్షన్ పాప, ఒక పేదరికంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎట్లుంటారో మాల్ న్యూట్రిషన్ అట్లా ఉన్నటువంటి అండర్ డెవలప్మెంట్ ఉన్నటువంటి పాప. ఆ చిన్న పాపని వాళ్ళమ్మ టాయిలెట్లో వదిలేసి నీళ్లు తేవటానికి పోయే లోపల, టాయిలెట్ లోపల ఒకడు ఉన్నాడు అనే విషయం ఆవిడకి తెలియదు. పెద్దగా కేక్ అనిపించేటప్పటికి మేము గబగబా లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం దూరంలో ఉన్నాయి టాయిలెట్లు. మేము ఆ ఇల్లు కూడా చూసినాము. ఒక మూలకు 4 వరుసగా టాయిలెట్లు ఉన్నాయి, ఒక 2 WCలు, 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఆ చివరి దాంట్లో వీడు లోపలికి యూరినల్స్కో దేనికో పోయినట్టున్నాడు. ఈ పాపను అక్కడ వదిలేసి వచ్చింది ఆమె. వాళ్ళు లోపలికి లాగి ఈ సెక్షువల్ అబ్యూస్కి పాల్పడడం జరిగింది. ఏదేమైనా ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మనుషుల్లో మనుషుత్వం పోతుంది అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎంత పసిపిల్ల మీద, మనం ఒక పసిపిల్ల కనపడితే మామూలుగా ముద్దు చేయాలనిపిస్తుంది, దాని బుగ్గలు ముట్టుకోవాలనిపిస్తుంది తప్ప ఇట్లాంటి ఆలోచన రావటం అనేది తరిగిపోతున్నటువంటి విలువలకి కారణం అని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లాగే అతను తాగి ఉన్నాడు, ఆ అబ్బాయి తాగి ఉన్నాడు. 2 రోజుల దాకా వాడు ఇంటికి రాలేదు, వాడు పక్కనే రూమ్లో ఉంటాడు. ఇది జరిగిన తర్వాత వాళ్ళమ్మ నీళ్లు తీసుకుని వెళ్తున్న క్రమంలో వాళ్ళమ్మని పక్కకు తోసేసి వాడు బయటికి వెళ్ళటం జరిగింది. అంటే వాడు భయపడిపోయి 2 రోజులు ఆ ఇంటికి ఛాయలకు రాలేదు. 3వ రోజు అతను వచ్చేటప్పటికి ఈ తల్లి ఆ పాపకైనటువంటి ఇంజురీస్, వజైనా మీద చుట్టుపక్కల అయినటువంటి ఇంజురీస్ చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది. ఈ అమ్మాయి మీద సెక్షువల్ అబ్యూస్ జరిగింది అని ప్రాథమికంగా డాక్టర్ చెప్పడంతో అరే ఏమైంది, ఎప్పుడు జరిగి ఉంటుంది అని ఆమె రీకాల్ చేసుకొని వీడు తనని తోసేసుకుంటూ వెళ్ళటం గుర్తొచ్చి వీడి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. వాడిని పోలీస్కి అప్పచెప్పడం కూడా జరిగింది 3వ రోజు. తర్వాత వాడిని అరెస్ట్ చేయడం, చెల్లపల్లి జైల్లో ఉన్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. వలస విజయవాడ నుంచి 15 రోజుల కిందట, జూన్ 8వ తారీఖున వాళ్ళ ఇంట్లో రేకుల రూమ్లో దిగిండ్రు. 23వ తారీఖున ఇది జరిగింది. ఈ పాప తండ్రి ఒక చిన్న బంధువులంతా కలిసి ఒక తోపుడు బండి కొనిస్తే దాని మీద పల్లీలు ఉడకబెట్టిన పల్లీలు అమ్ముకునే వృత్తి చేస్తున్నాడు. అప్పటికి ఒక 5-6 రోజులే అయిందట ఆయన అది పని మొదలుపెట్టి. ఈ లోపల ఈ సంఘటన జరిగింది. ఇది జరిగినటువంటి మేము యాక్చువల్గా మహిళా జాక్, ఉమెన్ అసోసియేషన్స్ అండ్ ట్రాన్స్జెండర్ జాక్ తరఫున రకరకాల అన్ని సంఘాల వాళ్ళు ఉన్నాము. మేమందరం ఒక 5-6 ఆ రోజు వెళ్ళటం జరిగింది. మన శాంత, ఉషా వంగూరు, నేను, సత్య అందరం వెళ్ళటం జరిగింది, దీప్తి అందరం వెళ్ళటం జరిగింది. జరిగినటువంటి ఇన్సిడెంట్ని బయటకు తీసుకొచ్చి పోలీస్ కమిషనర్తో కూడా, ఏసీపీ గారితో కూడా మేము మాట్లాడినాం. మేము వెంటనే FIR ఫైల్ చేసినాము. ఈ విషయంలో మేము కూడా చాలా ఇనిషియేషన్ తీసుకుంటున్నాం అని అన్నారు. ఆ రోజు నాటికి కూడా ఎట్లాంటి ఎక్స్గ్రేషియా, విక్టిమ్ చైల్డ్కి రావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్ అయితే రాలేదు.
గవర్నమెంట్ తరఫు నుండి మా జాక్ వైపు నుంచే వాళ్ళకి సరిపడే గ్రాసరీ అదే అంతా కూడా ఒక నెలకు సరిపడేంత ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇది యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు జరిగినటువంటి కేసుల్లో ఇది కలెక్టర్ ఇనిషియేట్ చేయాల్సిందండి ఎక్స్గ్రేషియా. వెంటనే విక్టిమైజ్డ్ ఉమెన్ ఎఫ్ఐఆర్ అతని దగ్గరికి వెళ్ళగానే ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే 1/4 ఫైనాన్షియల్ ఎయిడ్, ఇంతకుముందు ₹1,00,000 ఉండే, ఇప్పుడు ఏమైనా పెరిగిందేమో, ఆ ₹1,00,000 1/4 ఇమ్మీడియట్గా ఆ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉంటుంది. పంపించినాము, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు చూసుకుంటున్నారు అని చెప్పేసి ఏసీపీ గారు చెప్పడం జరిగింది, ఏసీపీ కృష్ణయ్య గారు చెప్పడం జరిగింది. మరి ఇందాక మనకు ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. ఆవిడ మేము వెంటనే అమ్మాయికి అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్లో పడేటట్టు చూస్తామండి అని ఆవిడ చెప్పడం జరిగింది. ఇంకా గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రతిదీ కూడా ఒక ప్రోటోకాల్, చాలా జాప్యం జరుగుతుంది, అవన్నీ మనకు తెలిసినాయి. మేము కూడా అప్పీల్ చేసినాము. మేము ఈ విషయాన్ని బయటకు తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేసినాము, ఇంకా కూడా ఈ ప్రయత్నం చేస్తామని నేను చెప్తున్నాను. అట్లాగే ఈ మధ్య జరిగినటువంటి అనేక సంఘటనలు, కాచిగూడలో జరిగినటువంటి మైనర్ బాలిక మీద జరిగినటువంటి ఇన్సిడెంటు, వినాయక నగర్ సికింద్రాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంటు, నిన్న ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి మైనర్ బాలిక మీద జరిగినటువంటి ఇన్సిడెంట్, ఈ సంఘటనలు అన్నిటి వెనకాల ఒక కారణాలని అన్వేషించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ తప్పనిసరిగా ఒక ఎంక్వైరీ కమిటీ, ఒక సైకాలజిస్ట్తోని, సోషాలజీ సైంటిస్టులతోని ఈ మారుతున్నటువంటి ఏవైతే సామాజిక కారణాలు ఉన్నాయో వాటిని విశ్లేషించి వీటికి శాశ్వత పరిష్కారాలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దానికి ప్రజల మద్దతు, స్థానిక ప్రజల మద్దతు కూడా తీసుకోవాలి. పేరెంట్స్ కమిటీని ఎక్కడికక్కడ ప్రాంతీయంగా వేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరపాలి. దాంట్లో మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేస్తే మా అనుభవాలు కొంత సామాజికంగా పనికొస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎల్బీ నగర్ పాప గురించి అయితే ఫస్ట్ నీలోఫర్కి తీసుకెళ్లారు కదా, తీసుకుపోయిన తర్వాత 1 డేలోనే వాళ్ళు అసలు 1 వీక్ ఉంచుకుంటాము అని చెప్పిన తర్వాత ఒక రోజుకే వాళ్ళు డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఎట్లా అంటే ఇప్పుడు 1 వీక్ ఉంచుకుంటే ఆ అమ్మాయికి ఇన్ఫెక్షన్ ఇదంతా కూడా ఇంత సీరియస్ ఉండకపోయేదేమో. ఎందుకంటే వాళ్ళు పోలీసుల ఒత్తిడితోని మేము డిశ్చార్జ్ చేస్తున్నామని మాట్లాడి అసలు ఎంత సీరియస్, 3 పొరలు చిరిగిపోయినాయని చెప్పిన తర్వాత కూడా డాక్టర్స్ రేపు జరిగిందని చెప్పినాక 3.5 సంవత్సరాల పాపని నీలోఫర్లా కాకుంటే ఇంకెక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు పిల్లల హాస్పిటల్? ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం అని మేము దాన్ని ఖండిస్తున్నాం. అది ఈ పాప యొక్క ఆరోగ్యము కొంచెం ఇంత సీరియస్ కావడానికి కూడా వాళ్ళ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి అట్లా. అయితే ఇప్పుడు తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఇప్పుడు అక్క అనసూయ అక్క చెప్పినట్టు వాళ్ళు తీసుకొని వచ్చి ఇప్పుడు ఇదంతా అంటే సంఘాల యొక్క ఒత్తిడితోని, సంఘాల పోరాటంతోని, మళ్ళీ పత్రికల వాళ్ళు కూడా, మళ్ళీ ఛానల్స్ వాళ్ళు కూడా బయటకు తీసుకురావడంతో ఇదంతా జరుగుతుంది. ఈ మాత్రమైనా జరుగుతుంది. నష్టపరిహారాలు కానీ ఇదంతా ఇస్తాము చేస్తాము అని అంటున్నారు. ఆర్థికంగా వాళ్ళకు నిజంగా వలస కార్మికులు వాళ్ళకి ఏమీ కూడా అంటే రెక్కలు తప్ప ఇంకే ఆస్తులు లేవు. వాళ్ళు వేరే స్టేట్ నుంచి విజయవాడ నుంచి వచ్చిండ్రు. 3 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ వాళ్ళు వేరే కాలనీలో ఉన్నారు. ఈ కాలనీలో చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువ పరిచయం లేదు. పక్క బస్తీ వాళ్ళకు పోయి చెప్తే వాళ్ళే వచ్చి కొంచెం ఈమెకు సపోర్ట్గా నిలబడి ఆ కొట్టి చేసి పోలీస్ స్టేషన్ ఇది చేయడము అవన్నీ ఏదో చేసిండ్రు అట్లా. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనంటే భౌతిక పరిస్థితులన్నిటినీ ఏమి మార్చకుండా వీళ్ళకు స్త్రీలంటే ఏంటిది, ఇప్పుడు యూట్యూబ్లలో ఇప్పుడు ఈ మద్యము ఇదంతా కూడా ఇవన్నీ ప్రవేశపెట్టడము, తర్వాత యూట్యూబ్లలో పోర్న్ వీడియోస్ కానీ ఆ పిల్లల చైల్డ్ అంటే అమ్మాయి కనిపిస్తే చాలు, ఏజ్తో సంబంధం లేదు, అంతే. పసిపిల్ల కానీ ఒక 100 ఏళ్ళ వృద్ధురాలు కానీ వాళ్ళు కనిపిస్తే చాలు అనేటటువంటి ఒక మైండ్ సెట్ను తయారు చేసేటటువంటి ఒక సాంస్కృతికమైన మీడియా ఇదంతా అంటే టీవీలలో, సినిమాలలో ఇట్లాంటి కల్చర్ను ప్రవేశపెట్టి మనము దోషులు కరెక్టే, వాళ్ళు బాధితులు దేనికి ప్రభావితం అవుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నిటి పట్ల ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నది. ఇప్పుడు ఈశ్వరమ్మ విషయంలో కూడా చెంచు ఈశ్వరమ్మ విషయంలో కూడా అక్కడ ఒక భూమి సమస్య, వాళ్ళను భూమి నుండి
వెళ్ళగొట్టడానికి కోసము చేసినటువంటి కుట్రల్లో భాగంగానే ఇవన్నీ చేశారు అక్కడ. కానీ అలాంటి సమస్యను పరిష్కారం చేయకుండా వాళ్ళు మొత్తము కార్పొరేట్లకు, కంపెనీలకు భూములను వాళ్ళకు అప్పజెప్పడానికి కోసము పేదవాళ్ళను, ఆదివాసీలను కానీ ఇట్లా వాళ్ళను వాళ్ళ యొక్క స్థానిక ప్రాంతాల నుంచి, అడవుల నుంచి కానీ లేకుంటే విలేజ్లలో కూడా వాళ్ళను ఆ ఊర్ల నుంచి వెళ్ళగొట్టేసి ఆ భూములను అమ్మడానికి కోసము, భూమి వ్యాపారం కోసము చెప్పేసి ఇలాంటి వాళ్ళని అందరినీ మీద అత్యాచారాలు చేయడం కానీ, ఇప్పుడు వాళ్ళకు బతుకు తెరువు లేకనే అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. ఈ కుటుంబం వాళ్ళు మన అమృత, శ్రీను వీళ్ళు అక్కడ బతుకు తెరువు లేక బతికేటటువంటి అంటే వాళ్ళు చేసుకోవడానికి పని లేక, ఒక భూమి లేక, ఇంకా ఉద్యోగం లేక అట్లా అన్నట్టు వలసలు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఇవన్నిటికీ కూడా నిజంగా పాలక వర్గాలు, ఈ అన్ని పార్టీలు కూడా కారణం. ఈ సమస్యలన్నిటికీ వాళ్ళు ప్రభుత్వాలు కానీ, పాలక వర్గాలు కానీ, రాజకీయ నాయకులు కూడా బాధితులకు సపోర్ట్ చేస్తున్నారు. బాధితులకు కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క ఇప్పుడు ఒక రేప్ జరిగినప్పుడు వెంటనే తీసుకెళ్లి అవన్నీ చేస్తే తెలిసిపోతుంది. అట్లా తెలియకుండా ఉండడానికి కోసం జాప్యం చేసేయడము, ఆ సాక్ష్యాలన్నిటినీ లేకుండా చేయడము, తర్వాత మళ్ళా బాధితులను కూడా భయపెట్టడము, చివరికి మా మీద జరిగింది అని చెప్పుకునేటంత ధైర్యం లేకుండా వాళ్ళని అన్ని రకాలుగా నిర్బంధించి అరెస్టులు చేసి అడిగిన వాళ్ళను అట్లా ఈ రకంగా చేసి కూడా భయపెట్టేసి ఏమీ బయటకు రాకుండా చేస్తున్నారు. ఒకటి ఏంటంటే నిజంగా ఇంతకుముందు అక్క చెప్పినట్టుగానే వీళ్ళు బస్తీలలో కానీ, ఇప్పుడు టీవీలలో కానీ, స్కూళ్ళల్లో కానీ, మెయిన్ స్కూళ్ళల్లో కూడా ఎట్లా అంటే నిజంగానే మహిళలు అంటే ఏంటిది, అమ్మాయిలు అంటే ఏంటిది, స్త్రీ పురుషులు సమానము, వాళ్ళని ఏ రకంగా చూడాలి, మనుషులుగా ఎట్లా చూడాలి, ఒక లైంగిక వస్తువుగా ఎట్లా చూడకూడదు, అబ్యూస్ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అసెంబ్లీ జరుగుతుంది కదా స్కూళ్ళల్లో, జనగణమన, వందే మాతరం, ప్రతిజ్ఞ ఇవన్నీ చేస్తారు కదా, అట్లానే ఇలాంటి ప్రతిజ్ఞలు కూడా చేయించాలి. బేటీ పడావో బేటీ బచావో అనే స్లోగన్ వట్టిగా అట్లా పేరుకు ఇచ్చుకోవడం కాదు. అది ఏంటంటే నిజంగా వాళ్ళు ఆచరణలో అమలు జరపాలి. స్కూళ్ళల్లో, విద్యాలయాలలో, హాస్టళ్లలో ఇక ఏం చేస్తున్నారు, ఇట్లా చెప్పేటటువంటి అవేర్నెస్ ఇచ్చే సంఘాలను మీరు స్కూల్లోకి రావద్దు, మీరు హాస్టల్లోకి రావద్దు, మీరు ఏం చెప్పొద్దు అంటే వీళ్ళకు ఏమీ తెలియకుండా చేయడము, వాళ్ళ యొక్క భావచారాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోను. అమ్మాయిలు అంటే ఏంటి అంటే ఎట్లా టీజ్ చేయాలి, ఏ రకంగా యూజ్ చేయాలి, అలాంటివే వస్తున్నాయి సినిమాలు కానీ, అవన్నిటికీ అవార్డ్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు, పాలక వర్గాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆలోచించి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వాలి. అవేర్నెస్ ఇచ్చేటటువంటి సంఘాలన్నింటినీ కూడా ఎక్కడ కూడా ఆపొద్దు, అడ్డుకోవద్దు. ముఖ్యంగా